శ్రీగణేశ రియల్ ఎస్టేట్ అధినేత ఎంజీ నాయుడుతో కొన్ని రోజుల నుంచి వీడియోలని నేను అప్లోడ్ చేయలేదు, కొంచెం బిజీ వర్క్ వల్ల. సో ఈ రోజు నేను ఒక వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అవేర్నెస్ ఫర్ ఓటు యొక్క విలువ, ఓటు హక్కు విలువ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ భారతదేశంలో జరుగుతున్న యుద్ధం మీకు అందరికీ తెలిసిందేని, అదే రాజకీయ యుద్ధం జరుగుతుంది. రాజకీయం అంటే రాక్షసుడు, డ్రా అంటే రాక్షసుడు, జా అంటే జరిని, కీ అంటే కీడి, యా అంటే యంత్రం. దీన్నే రాజకీయం అని అంటారు. ఈ రాజకీయ యుద్ధంలో మీరు బుల్లెట్ లాగా వర్క్ చేయాలని, మీరు బుల్లెట్ లాగా యూజ్ అవ్వాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుల్లెట్ లాగా యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఓటు హక్కు మనకి ఎలాగా వచ్చింది, ఓటు హక్కుని ఎవరు మనకి కల్పించారనడానికి మీకు అందరికీ ఇంతకు ముందు తెలిసే ఉంటది. కానీ జస్ట్ ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను. కొన్ని వర్గాల వారు విద్యావంతులకు ఓటు హక్కు కలిగించండి, కొన్ని వర్గాల వారు భూస్థితి కట్టిన వాళ్ళకి ఓటు హక్కు కలిగించండి, కొన్ని వర్గాల వారు బిజినెస్ చేసే వారికి ఓటు హక్కు కలిగించండి అని చెప్పారు. కానీ మన బిఆర్ అంబేద్కర్ గారు కులము, మతము, ప్రాంతము, లింగము, జాతి, భాష అనే పదము భేదం లేకుండా దేశంలో నివసించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు అనేది కలిగించడం జరిగింది. కాబట్టి ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ ఓటు హక్కు గురించి మహానుభావులు కొందరు కొన్ని మాటలు చెప్పారు. అందులో మొదటిది, అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యము, సమయము లేనప్పుడు సాటుగానైనా శిక్షించని అంబేద్కర్ చెప్పారు. బ్యాలెట్ కంటే బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైందని అబ్రహం లింకన్ గారు చెప్పారు. ఓటు వేయకపోవడం అంటే లొంగిపోవడం అని గల్సన్ చెప్పారు. ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు అని పెలోసి చెప్పారు. మార్పు కోరుకుంటే సరిపోదు, ఓటు వేసి మార్పు చూడాలని ఎలా చెప్పారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు తెలివిగా సిద్ధమైతే తప్ప ప్రజాస్వామ్యం విజయం సాధించదని మన రూజ్ వెలట్ చెప్పారు. అందుకని